పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఈ ఇయర్ ఎలా ఉన్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం కంఫర్ట్ జోన్లో ఉండాలని ఫిక్స్ అయ్యారు గురూజీ. డబుల్ స్పీడ్తో దూసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ రూట్లోనే ట్రావెల్ చేయడానికి ప్రశాంత్ నీల్ అండ్ సందీప్ రెడ్డి వంగ కూడా రెడీ అవుతున్నారు. ఆ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఎక్స్క్లూజివ్గా. అరవింద్ సమేత వీరరాఘవ సినిమాను జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. తారక్తో త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ అది. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. మరింకెంత సమయమో వెయిట్ చేయక్కర్లేదంటోంది ఫిలిం నగర్. నీల్ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ కోసమే ఎన్టీఆర్ మేక్ ఓవర్ అవుతారనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం నీల్ సెట్లోనే ఉంటున్నారు తారక్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దుతున్నారు నీల్. ఆఫ్టర్ కేజీఎఫ్, సలార్తో సక్సెస్ అయిన ఆయన ఇప్పుడు అంతకు మించి ఫెలో కెప్టెన్లకు పోటీ ఇచ్చేలా తారక్ సినిమాను తీర్చిదిద్దుతున్నారనే మాటలు వైరల్ అవుతున్నాయి. వన్స్ తారక్ మూవీని కంప్లీట్ చేస్తే సలార్ సీక్వెల్ పనుల్లో బిజీ అవుతారు నీల్. నీల్ కోసం ఇటు డార్లింగ్ కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఓవైపు ఫౌజీ, మరోవైపు కల్కి సీక్వెల్ పనుల్లో ఉన్నారు ప్రభాస్. వీటితో పాటు స్పిరిట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సందీప్ వంగ సినిమాను కంప్లీట్ చేశాక నేరుగా సలార్ సౌర్యంగ పర్వం వైపే చూడాలనుకుంటున్నారట డార్లింగ్. డార్లింగ్ స్పిరిట్ పనులు పూర్తి చేశాక సందీప్ వంగ కూడా తన కంఫర్ట్ జోన్ యానిమల్ పార్క్ మీద వర్కౌట్ చేయాలని డిసైడ్ అయ్యారని టాక్. ఆల్రెడీ యానిమల్ పార్క్ గురించి లీక్స్ ఇచ్చి జనాల్లో క్యూరియాసిటీ కలిగించారు రష్మిక మందన. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడ్డానికి పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా వెయిటింగ్. సో వచ్చే ఏడాది త్రివిక్రమ్, నీల్ అండ్ సందీప్ ముగ్గురు కంఫర్ట్ జోన్ లో పాజిటివ్ వైబ్ తో పనిచేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. హీరోలు, డైరెక్టర్లు నేరుగా కలవక ముందే ఎన్నెన్నో గాసిప్స్ గుప్పుమంటూ ఉంటాయి. అలాంటిది మెగాస్టార్ స్వయంగా మల్లు కెప్టెన్ని కలిస్తే ఫ్యాన్స్ సైలెంట్గా ఉంటారా? కొత్తగా ఏం కుక్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారుగా. ఇంతకీ ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య? ఈ ఏడాది ఆల్రెడీ సక్సెస్ మీదున్న మెగాస్టార్ అతి త్వరలో విశ్వంబరతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఓవైపు విశ్వంబర కోసం జనాలు వెయిట్ చేస్తుంటే అంతకు మించిన స్పీడ్తో బాబీ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు మెగాస్టార్. బాబీతో మూవీ తర్వాత దసరా డైరెక్టర్ని లైన్లో పెట్టేశారు చిరు. ది ప్యారడైజ్ కంప్లీట్ కాగానే మెగాస్టార్ ప్రాజెక్టును డీల్ చేస్తారు శ్రీకాంత్ వదల. పక్కా మాస్ మసాలా యాక్షన్ మూవీగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్న టాక్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది. ఈ రెండు మూవీస్ తర్వాత చిరు ఏం చేయబోతున్నారు? మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన తుడరుంని తెలుగులో రీమేక్ చేస్తారా? తుడరం డైరెక్టర్ తరుణ్ మూర్తిని మెగాస్టార్ కలిసినప్పటి నుంచి ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. అయితే అలాంటిదేమీ లేదని, చిరంజీవి కాంపౌండ్ నుంచి కాల్ రాగానే మర్యాదపూర్వకంగా వచ్చి కలిశానని తరుణ్ మూర్తి చెప్పారు. సో తరుణ్ మూర్తి టేకింగ్ ఎబిలిటీస్ ని మెచ్చిన మెగాస్టార్ త్వరలోనే అవకాశమిస్తారా? గాడ్ ఫాదర్ తరహాలో మరో రీమేక్ సినిమా చేస్తారా? చిరు, తరుణ్ మూర్తి కాంబోలో ఫ్రెష్ మూవీ సెట్స్ మీదకెళ్తుందా అనే చర్చ కూడా షురూ అయింది. పొరుగు దర్శకులకు ఛాన్సులిస్తూ యువ హీరోలతో పోటీ పడుతున్నారు మా బాస్ అని కాలర్ ఎగరేస్తున్నారు అభిమానులు. హాలీవుడ్ అంటే అదేదో అందని ద్రాక్ష పండులా ఊహించుకునే రోజులు లేవిప్పుడు. హాలీవుడ్ అయితే ఏంటి, ఒకసారి ట్రై చేసేద్దామని అంటున్నారు మన భామలు. ఆల్రెడీ ప్రియాంక సక్సెస్ అయి చూపించిన డయాస్ మీద మన హీరోయిన్లు మరికొందరు కూడా ట్రయల్ రన్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఆ ఛాన్స్ నాదే అంటున్నారు దిశా పాట్నీ. ట్రై చేస్తే పోయేదేముంది డ్యూడ్ అంటూ హాలీవుడ్లో యాక్టింగ్ స్కిల్స్తో ప్రూవ్ చేసుకున్నారు ప్రియాంక చోప్రా. క్వాంటికో, బేవాచ్, లవ్ అగైన్తో మొదలు పెడితే లేటెస్ట్ సిటాడెల్ వరకు ఆమెకంటూ అక్కడో స్పెషల్ మార్క్ ఉంది. అది త్వరలోనే వారణాసి హాలీవుడ్ ప్రమోషన్స్కి కూడా హెల్ప్ కానుంది. సేమ్ టు సేమ్ దీపిక కూడా హాలీవుడ్లో శభాష్ అనిపించుకున్నారు. విన్ డీజిల్తో దీపిక హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసిన తీరు, ఆ మూవీని ఆమె ప్రమోట్ చేసిన తీరు చూసిన వారు ఈ లేడీ ఇక బాలీవుడ్లో సినిమాలు చేయడానికి వస్తారా, హాలీవుడ్కే ఫుల్గా షిఫ్ట్ అయిపోతారా అనుకున్నారు. కానీ ఎక్కడెన్ని ట్రయల్స్ వేసినా బాలీవుడ్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పకని చెప్పేశారు దీపిక. డస్కీ బ్యూటీ ప్రియాంక, డేరింగ్ లేడీ దీపిక అడుగుజాడల్లోనే నడిచారు ఆలియా. ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో హాలీవుడ్ ప్రాజెక్ట్ షూట్కి వెళ్లారు ఆలియా. హార్ట్ ఆఫ్ స్టోన్లో గ్రే క్యారెక్టర్ చేసి యాక్షన్ క్వీన్ గాను ప్రూవ్ చేసుకున్నారు ఆలియా భట్. ఇప్పుడు వీరి లిస్ట్లో నా పేరు కూడా యాడ్ చేయమని రిక్వెస్ట్లు అందుతున్నాయి దిశా పాట్నీ నుంచి. ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు దిశా పాట్నీ. మన దగ్గర నేర్చుకున్న నటనను అక్కడ ప్రదర్శిస్తున్నానని సగర్వంగా చెప్తానంటున్నారు ఈ లేడీ. ఇంటర్నేషనల్ మూవీలో అవకాశం వచ్చిందని ముందు థ్రిల్గా అనిపించినా ఆ తర్వాత కాస్త భయం వేసిందని తెలిపారు.
ఈ మూవీ రిలీజ్ అయ్యాక హాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు క్యూ కడతాయని కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. హూ ఈజ్ నెక్స్ట్ దళపతి? ఈ ప్రశ్న తమిళనాట వినిపిస్తుందో లేదో గానీ అదర్ వుడ్స్ లో యమ స్పీడ్ గా చర్చల్లో నిలుస్తోంది. సి జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ విజయ్ ప్రమాణ స్వీకారం చేయగానే కాలీవుడ్ లో నెక్స్ట్ విజయ్ ఎవరనే చర్చ షురూ అయిపోయింది. జననాయక నా ఆఖరి సినిమా అని విజయ్ ఎప్పుడో ఓపెన్ గా చెప్పేశారు. విజయ్కి ధీటుగా ఇమేజ్ ఉన్న అజిత్ కుమార్ ఎక్కువ సమయాన్ని బైక్ రేసింగ్లకే స్పెండ్ చేస్తున్నారు. ఉన్నది ఒకటే జిందగీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనే ధోరణి కనిపిస్తుంది తల అజిత్లో. కెరీర్ స్టార్టింగ్ లో శివపుత్రుడు లాంటి సినిమాను కలిసి చేసిన విక్రమ్ అండ్ సూర్య ఆ తర్వాత మంచి హీరోలుగా ఎదిగారు. కానీ వారు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించడానికి అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి. ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడంలో ఒక రకంగా ఇద్దరు వెనకబడ్డారన్నది వాస్తవం. మరి ధనుష్, శివకార్తికేయన్ సంగతేంటి అని ఆరా తీసేవారు కోకొల్లాలు. ధనుష్ ఓవైపు నటన, మరోవైపు యాక్టింగ్, ఇంకోవైపు అదర్ ఇండస్ట్రీ మూవీస్ అంటూ అటు ఇటు షెఫిల్ అవుతున్నారు. శివకార్తికేయన్ ఒక సినిమాతో సూపర్ అనిపించుకుంటే ఆ వెంటనే ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. జయం రవి, విశాల్ తరహా హీరోలను ఈ రేసులో కన్సిడర్ చేయడం లేదు మార్కెట్ విశ్లేషకులు. ఈ టైంలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు రజనీ అండ్ కమల్. వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు సీనియర్లు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. సో నెక్స్ట్ విజయ్ కోలీవుడ్ నుంచే ఉంటారా? పొరుగు నుంచి ఎవరైనా రీప్లేస్ చేస్తారా? ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరో నికార్సుగా తేలే వరకు ఇండస్ట్రీ బరువు బాధ్యతలు సీనియర్లకి తప్పవన్నమాట. దృశ్యం సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి ఫ్యామిలీ స్టోరీ, అందులో ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్ కలిగించే అంశాలతో ఆల్రెడీ 2 పార్ట్లతో మెప్పించారు జీతూ జోసెఫ్. త్రీక్వెల్తో స్టోరీకి ఎండ్ కార్డ్ పడుతుందన్నది జీతూ ఇప్పటిదాకా చెప్పిన మాట. కానీ మోహన్ లాల్ లేటెస్ట్ వర్షన్ జీతూతో డిఫర్ అవుతుందా? దృశ్యం సినిమా థర్డ్ పార్ట్లో సర్ప్రైజింగ్ అంశాలు చాలానే ఉంటాయని హింట్ ఇచ్చేశారు మోహన్ లాల్. ఇప్పటిదాకా తెరమీన చూసింది వేరు, ఈ పర్టికులర్ సబ్జెక్టులో చూడబోయేది వేరు అంటూ పూరించారు. ఈ నెల 21న రిలీజ్కి రెడీ అవుతోంది దృశ్యం 3. దృశ్యం 3తో ఈ సినిమా ఎండు కావడం లేదు, 4th చాప్టర్ ఉంటుంది. మా నిర్మాత 5th ఇన్స్టాల్మెంట్ తెరకెక్కించాలనే దూకుడు మీదున్నారు. సో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే దాన్ని బట్టి దృశ్యం నెక్స్ట్ చాప్టర్ మీద ఓ క్లారిటీకి వస్తామన్నది లాలెట్టన్ మాట. ఏం జరుగుతుందో ముందే తెలిసినా తెలుగులోనూ మళ్లీ చూసి దృశ్యం కాన్సెప్ట్ ని మెగా హిట్ చేశారు మన ఆడియన్స్. మరి ఆల్రెడీ 2 చాప్టర్లను టేకప్ చేసిన వెంకీ నెక్స్ట్ చాప్టర్స్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? 4th కమింగ్ ప్రాజెక్టులను స్పెషల్ గా టేకప్ చేస్తారా? విక్టరీ అభిమానుల్లో ఇదో రకమైన ఇంట్రెస్టింగ్ జరుగుతోంది ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్ మామూలుగా ఎక్కడ ఉంటుంది? ప్రొడక్షన్ కాస్ట్లోనా, హీరో రెమ్యూనరేషన్లోనా? ఇక్కడ కాకపోతే మరెక్కడ అని అనుకుంటున్నారా? దీని గురించే ఓపెన్ అయ్యారు సిల్వర్ స్క్రీన్ మిమి కృతి సనన్. సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ చేయాల్సి వస్తే అందరి చూపు నాయకుల మీద పడుతుందన్నది కృతి సనన్ లేటెస్టుగా చెబుతున్న మాట. పారితోషికం విషయంలో ఇప్పటికీ చాలా పోరాటం చేయాల్సి వస్తుందన్నది కృతి స్టేట్మెంట్. నార్త్ టు సౌత్ అంతో ఇంతో ఫేమున్న కృతి లాంటి బ్యూటీ నోటి వెంట ఈ మాటలు వినడం షాకింగ్గా అనిపిస్తోందంటున్నారు అభిమానులు. బడ్జెట్లో అగ్రభాగం హీరోలకి వెళ్తున్నప్పటికీ కోత విధించాల్సి వచ్చిన ప్రతిసారి హీరోయిన్ల రెమ్యునరేషన్ మీదే కన్ను పడుతుందన్నది కృతి బాధ. కృతి మాటలు వైరల్ అయినప్పటి నుంచి టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న వారి విషయంలోనూ ఇదే జరుగుతోందా? నయనతార లాంటి వాళ్లు ఇందుకు మినహాయింప అనే చర్చ షురూ అయింది. సెట్లోకి హీరో రాకముందే హీరోయిన్ రెడీగా ఉండే కల్చర్ ఇంకా కొనసాగడం బాధాకరమన్నది కృతి సనన్ ఓపెన్ అయిన మరో విషయం. సౌత్లో ధనుష్ లాంటి వాళ్లను చూసి నేర్చుకోవాలన్నది సంయుక్త లాంటి వర్ధమాన తారలు చెబుతున్న విషయం. కెరీర్ స్టార్టింగ్లో ఇవన్నీ మాట్లాడాలంటే భయమేసేది, కానీ ఇప్పుడు నా కోసం నేను నిలబడుతున్నానని అంటున్నారు కృతి. సో ఈమె బాటలో మరెంతమంది ముందుకొస్తారో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ రాయ్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.